డెక్కన్ సిమెంట్ వ్యాపారంలో గన్స్ ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు నవీన్ రెడ్డి, జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోహిన్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమన్పై కేసు నమోదు చేయాలని కోరారు. సురేఖ గారి కూతురు సుష్మితా పటేల్ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె కేబినెట్ మంత్రిగా తల్లి ఉంది కాబట్టి కేబినెట్ హోదా కూడా నిర్వహించకుండా వారి పోర్టుఫోలియోలు కూడా ఇతరులు జోక్యం చేసుకొని మొత్తం కూడా మనం వేధిస్తురు, బాధిస్తురు. మేము బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం. ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల యొక్క, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల యొక్క బండారం బయట పెడతాం, ఈ విధంగా మనం బాధ పెడుతురు అని చెప్పి ఆమె కూడా బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో మరి నిన్న జరిగిన మంత్రివర్గంలో కూడా కొండా సురేఖ గారు గతంలో అటెండ్ కాలేదు. నిన్న జరిగిన క్యాబినెట్లో అటెండ్ కావడం జరిగింది. ఆమె చేత బలవంతంగా మరి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పించడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే మంత్రి కొండా సురేఖ గారి కూతురు పత్రికాముఖంగా బహిరంగంగా ఏదైతే విమర్శలు చేసిరో, ఏదైతే రోహిన్ రెడ్డి పేరు పైన కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన డైరెక్ట్ ఆరోపణలు చేశారు. మా వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితేనేమో ఎఫ్ఐఆర్లు అవుతాయి, రిమాండ్ చేస్తారు. వీళ్ళు గన్ను కల్చర్ అంట అని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నారు. 100 కోట్ల రూపాయల డీల్ అంట అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ కొండా సురేఖ గారి కూతురు ఏదైతే కామెంట్ చేసిరో దానిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. ఏదైతే పోలీసు వాళ్ళు ఎవరైతే ఆ రోజు ఆ ఓఎస్డీ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు? ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయితే ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకున్నారు? ఎందుకంటే ఓఎస్డీ గారి దగ్గర అసలు గన్ను ఎక్కడిది? అంటే గన్ను పెట్టి బెదిరించారు అనేది ఒక మంత్రి చేస్తేనే అయిందనేది అందరికీ తెలుసు, బహిరంగ సత్యం. అంటే 100 కోట్ల రూపాయల గురించి వాళ్ళు గన్లు పెడితే పత్రికాముఖంగా ఒక కుటుంబ సభ్యులు చెప్తేనే ఈ రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తలేరు. దీన్ని సుమోటోగా హైకోర్టు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవుల్లో వండుకుంటూ